సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ట్రైనింగ్ ఇచ్చి కూడా పర్మనెంట్ని జాబ్స్ని ప్రొవైడ్ చేసే విధంగా ప్రభుత్వ సంస్థల్లో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ ఆఫీసర్ స్థాయి పోస్టులకి సంబంధించి ఒక బంపర్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఎటువంటి ఎగ్జామినేషన్స్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ చేయరు గైస్. ట్రైనింగ్లో వచ్చేసరికి మనకి 40,000 వరకు కూడా మంత్లీ శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. ఈ యొక్క ట్రైనింగ్ అనేది కంప్లీట్ అయిన తర్వాత 1 lakh పైగా శాలరీతో వన్ ఆఫ్ ద బెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నా కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ అలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయంగా వచ్చినట్లయితే కనుక ఆల్రెడీ మనకి జూలై 5th నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరిగింది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 25th వరకు కూడా ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అని చూసుకున్నట్లయితే కనుక జనరల్ కండిషన్స్లో ఫస్ట్ పాయింట్లో మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఓన్లీ ఇండియన్ నేషనల్స్ ఆర్ ఎలిజిబుల్ టు అప్లై అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో మరి ఏ స్టేట్కి చెందినా సరే బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరికి కూడా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో పోస్టుల వరకు వేకెన్సీస్కి సంబంధించిన డీటెయిల్స్తో పాటు ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేట్లయితే కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి మేనేజ్మెంట్ ట్రైనింగ్ అనేటువంటి ఈ యొక్క ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 249 వేకెన్సీస్కి సంబంధించి ఈ యొక్క జాబ్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది గైస్. ఈ యొక్క వేకెన్సీలో మనకి ఓపెన్ కేటగిరీకి 103 వేకెన్సీస్, ఓబీసీ వారికి 67, ఎస్సీ వారికి 37, ఎస్టీ వారికి 18 వేకెన్సీస్తో పాటు ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వరకు 24 వేకెన్సీస్తో పాటుగా మనకి పీడబ్ల్యూడీ క్యాస్ట్కి కూడా సపరేట్గా పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఈ విధంగా మనకి అన్ని క్యాస్ట్ల వరకు కూడా వేకెన్సీ అనేవి కేటాయించారు కాబట్టి సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వచ్చినట్లయితే కనుక జూలై 25th 2024 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 18 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 28 years వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓబీసీ క్యాన్స్ అయితే కనుక 31 years వరకు, ఎస్సీ ఎస్టీ క్యాన్స్ అయితే కనుక 33 years వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక పోస్ట్లకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఇనిషియల్గా మనకి 1 year పాటు కూడా ట్రైనింగ్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. క్యాండిడేట్ సెలెక్టెడ్ యాజ్ మేనేజ్మెంట్ ట్రైనింగ్ టెక్నికల్ విల్ బి ప్లేస్డ్ ఆన్ ట్రైనింగ్ ఫర్ 1 year అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక ట్రైనింగ్ పీరియడ్లో కూడా మనకి సమ్ అమౌంట్ అనేది కూడా మనకి మంత్లీ పే చేయడం జరుగుతుంది. దాదాపుగా మనకి 50,000 వరకు కూడా శాలరీ అనేది రావడం జరుగుతుంది గైస్. సో ఎవరైతే ఇక సక్సెస్ఫుల్గా ఇక ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఇదే సంస్థలో మీకు అసిస్టెంట్ మేనేజర్ హోదా అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ యొక్క పోస్టులకి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి సో మనకి బేసిక్ పేనే 60,000 అనేది రావడం జరుగుతుంది. దీంతో పాటుగా అడిషనల్గా మనకి చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అనేవి కూడా మనకి పే చేయడం జరుగుతుంది. లైక్ మనకి హౌస్ రెంట్ అలవెన్సెస్, నెక్స్ట్ మనకి పెన్షన్ స్కీమ్తో పాటు కంట్రిబ్యూటరీ ప్రొవిడెంట్ ఫండ్, మెడికల్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ విధంగా అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 16 to 17 lakhs వరకు కూడా పెర్ యానం శాలరీ ప్యాకేజ్ అనేది వీలైతే ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కనుక జనరల్ ఓబీసీ ఏడబ్ల్యూఎస్ స్కానర్స్ అయితే కనుక 700 rupees. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాన్స్ అయినట్లయితే కనుక 200 rupees అప్లికేషన్ ఫీజు అండ్ దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. సో పోస్టుల వరకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే కనుక మినిమం 65% ఆఫ్ మార్క్స్తో నోటిఫికేషన్లో మెన్షన్ చేసేటువంటి ఈ యొక్క పర్టికులర్ బ్రాంచెస్లలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో డిసిప్లిన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్, మెటలార్జీ అనేటువంటి ఈ యొక్క విభాగాలలో ఎవరైతే బీఈ ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసి దీంతో పాటుగా ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసేటువంటి గ్రాడ్యుయేట్ యాప్టిట్యూడ్ టెస్ట్ని ఇంజనీరింగ్కి సంబంధించి గేట్ ఎగ్జామినేషన్ అనేది ఎవరైతే రాసినటువంటి క్యాండిడేట్స్ మాత్రమే ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకున్నట్టయితే కనుక ఎటువంటి రిటన్ టెస్ట్ కానీ ఎటువంటి స్కిల్ టెస్ట్ అంటూ కూడా ఏమి కూడా కండక్ట్ అయితే చేయరు గైస్.
గేట్ 2024లో వచ్చేటువంటి మార్కులను పరిగణలోకి తీసుకొని అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇక షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి గ్రూప్ డిస్కషన్తో పాటు పర్సనల్ ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేసి ఈ యొక్క వేకెన్సీస్కి ఎంపిక అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. గేట్ ఎగ్జామినేషన్కి వచ్చేసరికి 75 మార్క్స్, గ్రూప్ డిస్కషన్కి 10 మార్క్స్, పర్సనల్ ఇంటర్వ్యూకి వచ్చేసరికి 15 మార్క్స్ అనేవి కేటాయించడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ యొక్క పోస్టులకి సంబంధించి సెలక్షన్ అనేది కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి కూడా అడగడం అనేది జరిగింది గైస్. ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 155 సెంటీమీటర్స్ అనేది హైట్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. మినిమం వెయిట్ వచ్చేసరికి 45 కేజెస్ అయితే ఉండాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇంజనీరింగ్కి సంబంధించి మెయిన్ బ్రాంచెస్తో పాటు సబ్ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక రిలేటెడ్ బ్రాంచెస్లో మీరు BA ఆర్ బీటెక్ అనేది కంప్లీట్ చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి జాబ్ డీటెయిల్స్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మెయిన్ బ్రాంచెస్తో పాటు రిలేటెడ్ బ్రాంచెస్ అనేవి కూడా ఇవ్వడం జరిగింది. సో ఇక డీటెయిల్స్ అన్నిటిని కూడా క్లియర్గా చెక్ చేసుకొని మీకు ఎలిజిబిలిటీ అనేది ఉన్నట్లయితే కనుక డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. నెక్స్ట్ ఈ యొక్క పోస్టులకి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్లయితే కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇక వెబ్సైట్తో పాటు అప్లై లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది గైస్. సో ఇక అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది మీకు ఈ విధంగా రావడం జరుగుతుంది. ఈ యొక్క వెబ్సైట్లో మనకి అకౌంట్ అనేది లేదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. సో ఇక్కడ మనకి రిజిస్టర్ ఆర్ లాగిన్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి రిజిస్టర్ హియర్, రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు రిజిస్టర్ హియర్ అని చెప్పేసి ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు మీకు ప్లాంట్ అనేది మీరు ఇక్కడ చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. మీకు ప్లాంట్ అనేది ఇక్కడ చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది గైస్. ఇక్కడ మీరు ఒక ఐడి అనేటువంటి దాన్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఐడి అనేది క్రియేట్ చేసిన తర్వాత ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ అనేది కూడా ఇచ్చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు OTPR అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు OTPR అనేది కంప్లీట్ చేసిన తర్వాత తిరిగి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి రిజిస్టర్ యూజర్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క దానిపై మీరైతే క్లిక్ అయితే చేయండి గైస్. నెక్స్ట్ మీకు మళ్ళీ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీకు ప్లాంట్ అనేది ఇక్కడ మీరు చూస్ చేసుకొని మీరు క్రియేట్ చేసుకున్నటువంటి యొక్క ఐడి అనేది ఏదైతే ఉంటుందో ఒక ఐడి అనేది మీరు ఇక్కడ ఇచ్చేసి మీకు పాస్వర్డ్ అనేది కూడా ఇచ్చేసి ఇక్కడ ఇచ్చేటువంటి యొక్క సెక్యూరిటీ కోడ్ని కూడా ఎంటర్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క దానిపై క్లిక్ చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము సైన్ ఇన్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా సైన్ ఇన్ అనేది చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది. ఈ యొక్క అప్లికేషన్ ఫామ్లో వచ్చేసరికి మీకు బేసిక్ డీటెయిల్స్తో పాటు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్, నెక్స్ట్ మీకు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అన్నిటిని కూడా అప్లోడ్ చేసి ఫైనల్గా పేమెంట్ అనేది చేసి ఈ విధంగా మనం ఈ రిక్రూట్మెంట్కి అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మీరు అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసేటువంటి ప్రాసెస్లో మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా మనకి ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక హెల్ప్ లైన్ నెంబర్కి కూడా మీరు కాల్ చేసి మీకు డౌట్స్ అనేవి క్లారిఫై అయితే చేసుకోవచ్చు గైస్. మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఏ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ కింద పనిచేస్తున్నటువంటి స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుంచి అఫీసర్గా రిలీజ్ అయినటువంటి యొక్క మేనేజ్మెంట్ ట్రైనీ పోస్ట్కి సంబంధించినటువంటి జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై అయితే చేసుకోండి. ఇక నోటిఫికేషన్కి సంబంధించినటువంటి లింక్స్ అన్నిటిని కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో. రేపు మరొక మంచి జాబ్ అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.